అమలాపురం అబ్బాయి ఛానల్ అందరికీ స్వాగతం అండి. మనమైతే ఈరోజు అప్పనపల్లి గ్రామం అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే శ్రీ బాలబాలాజీ స్వామి దేవస్థానం అయితే చాలా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా ఇక్కడ ప్రతి శివరాత్రి రోజు కూడా చాలా అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ గౌరీ శంకర భక్త బృందం మరియు బాలగణపతి భక్త బృందం పోటాపోటీగా అయితే ఈ ఉత్సవాలని నిర్వహిస్తారు. ఇక్కడైతే భారీ సెట్టింగ్లు అయితే ఏర్పాటు చేస్తారు. అసలు ఈ భారీ సెట్టింగ్స్ ఎలాగ ఏర్పాటు చేస్తారో, ఇంకా విషయాలు ఇంతలో ఏమున్నాయి ఇక్కడ అనే విషయాలన్నీ మీకు ఈ వీడియోలో అయితే వివరించారండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండానే. ఫిబ్రవరి 26, 2025 రోజు శివరాత్రి అయితే వచ్చిందండి. శివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ అత్యంత అద్భుతంగా జరుపుతారు. భారీ సెట్టింగులు, సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి వీటిని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అత్యధిక సంఖ్యలో అయితే జనాలు వస్తూ ఉంటారు. అప్పనపల్లి పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కోనసీమ వాసుల కొంగు బంగారంగా శ్రీ బాలబాలాజీ స్వామిగా వెలసిన ప్రసిద్ధ ఆలయం. కొబ్బరికొట్టులో వెలిసారని ప్రసిద్ధి. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ ప్రారంభించిన తర్వాతే తిరుపతిలో అన్నదానం ప్రారంభించారంటే ఇక్కడ ఎంత ప్రసిద్ధి చెందిందో మీకు అర్థమవుతుంది. పచ్చని కొబ్బరి తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ అప్పనపల్లి గ్రామం అయితే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి. ఇక్కడికి చేరుకోవాలంటే మన అమలాపురం నుంచి 13 కిలోమీటర్లు, అదేవిధంగా పాలకొల్లు నుంచి 34 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడైతే గ్రామస్తులు అందరూ కలిసి వివిధ రంగులు, ఆకృతులతో, ప్రకృతిలో దొరికే కొన్ని వస్తువులతో అయితే ఈ డెకరేషన్లు అయితే చాలా బాగా చేస్తారండి. ఇక్కడైతే చూడండి, ఇవైతే ఉప్పు కళ్ళులోని రంగు కలిపి ఈ సెట్టింగ్లు అయితే ఏర్పాటు చేశారండి ప్రతిమలను అయితేని. అదేవిధంగా ఇక్కడైతే 1,00,000 దీపాలు అయితే పెడతారండి.